హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ది ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ఐఎల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జనరల్గా మన ఐఎల్స్ ఎగ్జామ్ వచ్చేసి మన యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎంత అని తెలుసుకోవడం కోసం అయితే రాస్తాం. మనకి ఐఎల్స్ ఎగ్జామ్లో 2 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి జనరల్ టెస్ట్, ఇంకొకటి వచ్చేసి అకాడమిక్ టెస్ట్. మనం వెళ్తుంది హైయర్ స్టడీస్ కాబట్టి మనం అకాడమిక్ టెస్ట్ అయితే చూస్ చేసుకోవాలి. మనం ఐఎల్స్ ఎగ్జామ్ని 2 విధాలుగా అయితే రాయొచ్చు. ఒకటి వచ్చేసి పేపర్ బేస్డ్, ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్. పేపర్ బేస్డ్లో చూసుకుంటే మనం హ్యాండ్ రైటింగ్ అయితే ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కంప్యూటర్ బేస్డ్ అయితే మనకి హ్యాండ్ రైటింగ్తో ఎటువంటి సంబంధం అయితే ఏమీ ఉండదు. అండ్ ఐఎల్స్లో చూసుకుంటే మనకి కంప్లీట్గా 4 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఈ 4 మాడ్యూల్స్ కలిపి మన టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours to 3 hours అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఐఎల్స్కి కోచింగ్ తీసుకుందాం అనుకుంటే సో బెటర్ దాన్ని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో అండ్ చాలా వెబ్సైట్స్లో ఐఎల్స్కి సంబంధించిన చాలా కంటెంట్ అయితే ఉంటుంది. సో మీరు ఆ కంటెంట్ని అండ్ రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకుంటే మీరు ఐఎల్స్లో మీకు రిక్వైర్డ్ స్కోర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు లిజనింగ్ అండ్ రీడింగ్ మాడ్యూల్స్ గురించి మాట్లాడుకుంటే లిజనింగ్ అండ్ రీడింగ్ మాడ్యూల్స్లో మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లిజనింగ్ చూసుకుంటే 40 minutes టైం ఉంటుంది, రీడింగ్ చూసుకుంటే 1 hour టైం ఉంటుంది. లిజనింగ్లో మనకి 4 sections ఉంటాయి, రీడింగ్లో 3 sections ఉంటాయి. మనకి ఇచ్చిన టైంలో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని మనమైతే సాల్వ్ చేయాలి. మనకి ఐఎల్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు. ఇన్ కేస్ మనం ఏమైనా ఆన్సర్స్ మిస్ అయితే గెస్ట్ చేసి అక్కడైతే ఫిల్ చేసేయచ్చు. నేను మేజర్గా లిజనింగ్ అండ్ రీడింగ్ మాడ్యూల్స్కి 2 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఫాలో అయ్యా. కింద డిస్క్రిప్షన్లో మీకు 2 యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఐఎల్స్ లిజ్. ఈ ఛానల్లో చూసుకుంటే మనకి కంప్లీట్ ఐఎల్స్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి చెప్పే మెంటర్ వచ్చేసి ఒక ఐఎల్స్ టీచర్. అండ్ అంతేకాకుండా ఈ ఛానల్ కొంచెం పాత ఛానల్, ఒక 3-4 years నుంచి వీడియోస్ అయితే చేయడం లేదు. బట్ ఈ ఛానల్లో ఉండే వీడియోస్ మాత్రం మీ ఐఎల్స్ ప్రిపరేషన్లో చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఐఎల్స్ లిజీకి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ప్రతి టిప్స్ అండ్ ట్రిక్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్గా అయితే ఉంటుంది. సో మీకు ఐఎల్స్ లిజ్ అనేది ఒక మంచి అసెట్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ మీకు కొంచెం లేటెస్ట్ ఛానల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫాస్ట్ ట్రాక్ ఐఎల్స్ అని చెప్పి ఇంకొక ఛానల్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ అప్డేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఈమె కూడా మీకు ప్రతి టిప్ అయితే ఇస్తుంది. సో ఈ ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో ఆ ఛానల్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా మీ డౌట్స్ అయితే మేడంతో క్లియర్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు లిజనింగ్ మాడ్యూల్ పట్టుకుంటే లిజనింగ్లో ఉండే వీడియోస్ అన్నీ కవర్ చేసి తర్వాత లిజనింగ్కి మాక్ ఇవ్వండి. సిమిలర్లీ ఇన్ కేస్ మీరు రీడింగ్ కూడా రీడింగ్ మీద ఉన్న వీడియోస్ అన్నీ కవర్ చేసి రీడింగ్ మీద మార్క్స్ అయితే ఇవ్వండి. సో ఈ మార్క్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నేను కేంబ్రిడ్జ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్తే మీకు లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ మీద చాలా మార్క్స్ అయితే ఉంటాయి. సో తర్వాత మీరు ప్రిపేర్ అయ్యాక ఇండివిజువల్గా మార్క్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రైటింగ్ విషయానికి వస్తే మనకి రైటింగ్లో 2 tasks అయితే ఉంటాయి, టాస్క్ 1 అండ్ టాస్క్ 2. సో టాస్క్ 1తో పోలిస్తే మనకి టాస్క్ 2 అనేది వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. జనరల్గా మన టాస్క్ 1ని 20 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకుంటే మన టాస్క్ 2ని 40 minutesలో. కానీ మీకు ఇది కొంచెం ఒక 10-15 minutes ముందే మీ రైటింగ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ రైటింగ్ టాస్క్ మాత్రం మీరు బాగా రాసామని అయితే అనుకోవద్దు. ఎందుకంటే మీరు రాసే రైటింగ్లో గ్రామర్, పంచువేషన్, వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫ్లో, టెన్సెస్ ఇవన్నీ చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యూట్యూబ్ వీడియోస్ అయితే చెక్ చేయండి. మీకు రైటింగ్ మీద కూడా మంచి గ్రిప్ అయితే వస్తుంది. మీరు అనుకున్న బ్యాండ్ మీకు రైటింగ్లో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీకింగ్ గురించి చూసుకుంటే స్పీకింగ్లో మనకు వచ్చే కంటెంట్ కన్నా మనం మాట్లాడే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఈజీగా 7 or 6.5 బ్యాండ్ అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు రిలేటివ్ కంటెంట్తో మాట్లాడితే మీకు 7.5 and 8 బ్యాండ్ కూడా ఈజీగానే అయితే వస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను ఐడిపి ఐఎల్స్ వాళ్ళ అఫీషియల్ లింక్స్ కూడా ఇచ్చాను. సో అక్కడ కూడా వెళ్ళి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద ఒక ఐడియా అయితే తెచ్చుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్గా నేను ఐఎల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ అంతేకాకుండా నేను ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద సపరేట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా ప్రిపేర్ అయ్యా, నేను ఫాలో అయిన రిసోర్సెస్ ఏంటి, నేను ఎన్ని మార్క్స్ ఇచ్చేవన్నీ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో అంతే మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా మాస్టర్స్ చేస్తే వాళ్ళకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఉంటాయి, అక్కడికైనా వచ్చి డిఎం చేయొచ్చు. లేదా కింద కామెంట్ సెక్షన్లో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సరే మరి అయితే బాయ్.